Welcome back, guys. Good morning. So, everyone asking only one question, guys: how to start forex trading? ఫస్ట్ పీరియడ్ పెట్టినప్పటి నుంచి అందరూ ఒకే క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. ఫోరెక్స్లో ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకు ట్రూత్ చెప్తా చూడండి గైస్. జస్ట్ అంటే ఫోరెక్స్లో అకౌంట్ ఓపెన్ చేసి స్టార్ట్ చేయడం ఈజీ వేనే. దట్ ఈస్ నాట్ ఎ మచ్ మోర్ డిఫికల్ట్. బట్ అకౌంట్ ఓపెన్ చేసి నువ్వు అనలైజ్ స్టార్ట్ చేసినాక ట్రేడింగ్లో వచ్చి నువ్వు ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉండేది ఇంపార్టెంట్. బట్ సమ్ రీజన్స్ ఆల్మోస్ట్ ట్రేడర్స్ ఆల్ విల్ క్వైట్, అంటే ట్రేడింగ్ ఇడిచేస్తారు. అంత కష్టం ఉంటుంది గైస్ ట్రేడింగ్ అనేది. మీకు అంటే మేము ఫేస్ చేయండి సిచ్యువేషన్ నుంచి మీ ఈజీగా చేయాల అంటే డైరెక్ట్ కష్టపడకుండా కొంచెం ఈజీగా చేసుకొని కొన్ని స్టెప్ బై స్టెప్ మెథడ్స్ చెప్తాను. ఆ ఫాలో అయితే మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూస్ ఓన్లీ వన్ ఇన్స్ట్రుమెంట్, అంటే ಯಾವುದನ್ನ ఒకే ఒక పేరు, అదర్ గోల్డ్ ఆర్ బీటీసీ, ఇథేరియం, ಯಾವುదైనా సరే జస్ట్ ఒకే ఒక పేరుని మీరు తీసుకొని స్టార్ట్ చేసుకోండి. ఆ ఒక్క పేర్లోనే ఐ థింక్ నేను ఎగ్జాంపుల్గా గోల్డ్ తీసుకుంటాను. ఆ గోల్డ్ అట్లీస్ట్ మీరు ఒక 2-3-4 మంత్స్ గోల్డ్ చార్ట్ ఇడిచి వేరే దానికి స్కిప్ కాకూడదు. మీ స్ట్రాటజీ ఏముంది, మీ టైం ఫ్రేమ్, మీ అంతా ఒకే దానిలో యూజ్ చేయాలి. అండ్ ఇంకొకటి మీ స్ట్రాటజీ, అంటే ఒకే ఒక స్ట్రాటజీ, ఒక పేర్లో ఒక స్ట్రాటజీ మాత్రమే యూజ్ చేయండి. డిఫరెంట్ ట్రై చేయకపోవద్దండ. ఒకే స్ట్రాటజీ, ఒకే టైం ఫ్రేమ్, ఒకే ఇది తీసుకొని కొత్త సజెషన్స్, ఎగ్జాంపుల్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇట్లా వాటిలో అంతా కొందరు ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి సిగ్నల్స్ తీసుకోకుండా జస్ట్ మీరే ఫోకస్గా కూర్చొని ఒక 6-7 మంత్స్ ట్రై చేయండి. బ్యాక్ టెస్టింగ్ కంప్లీట్ చేయండి. మీకేమన్నా నేనే సక్సెస్ అవుతాను అంటే మాత్రం రియల్ అకౌంట్స్లోకి ఇదికాండి. అందాక జస్ట్ వెయిట్ ఆన్ డెమో అకౌంట్స్, ప్రాక్టీస్ ఆన్ డెమో అకౌంట్స్ అంతే. నెక్స్ట్ మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటే ఇంపార్టెంట్. ట్రేడింగ్లో మీ క్యాపిటల్ అకౌంట్ బ్లోక్ కన్నా క్యాపిటల్ ఉండాలి అంటే రిస్క్ మేనేజ్మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. డోంట్ స్కిప్ దిస్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏమి? ఎగ్జాంపుల్, మీరు ఒక 1000 రూపీస్ ఎత్తుకోవచ్చు మార్కెట్లో, ఒక 1000 రూపీస్ ఎత్తుకోవచ్చారు అంటే పర్ డే మీ రిస్క్ వచ్చి 1000కి ఒక జస్ట్ 50 ఆర్ 100 రూపీస్. 100 చాలా, అంటే 100 రూపీస్ రిస్క్ చేయడమే చాలా. 50-100 రూపీస్ ఓకే, అంతే రిస్క్ ఉండాలి. మీరు 1500 రిస్క్ చేస్తానంటే యూ కాన్ స్టే ఇయర్. జస్ట్ 1000కి 100 ఆర్ 50 రూపీస్ ఎంకరేజ్ టు రిస్క్, అంతే చేయాలి గైస్. మీరు చాలా ఇది చేసుకోకూడదు. ఇంకొకటి, ఒకే ఒక సెషన్, ఒక పేర్, ఒక టైం ఫ్రేమ్, ఒక స్ట్రాటజీ, ఇంత మీరు పర్ఫెక్ట్ అయితే యూ కాంట్ గో ఇయర్. ఇక్కడి నుంచి వేరే ప్రొఫెషన్కి షిఫ్ట్ అయ్యేది లేదు. మీరు పోవాలి అనుకుని అనిపించదు మీరు, ఓకే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ గైస్, నేను ఫస్ట్ వీడియోనే మీకు ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇంకొక చేస్తాను చూడండి. జర్నల్ అనేది ఒక ట్రేడర్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే జస్ట్ లిజన్ గైస్. మీ జర్నల్ ఏంటి ఇంపార్టెంట్ అంటే యూ వాంట్ టు ఫుల్ఫిల్ దిస్. ఇవంతా ఫిల్ చేసుకొని ఈడకుండా మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఒక పేర్, ఒక స్ట్రాటజీ, ఒక టైం ఫ్రేమ్, ఒక సెషన్, అంతే. మీ రిస్క్, మీ ట్రేడ్స్ పర్ డే మినిమం డైలీ మినిమం ట్రేడ్స్ వచ్చి 2 ట్రేడ్స్ అంతే. దానికన్నా మ్యాక్సిమం తీసుకోకూడదు. ఒక 2 ట్రేడ్స్ తీసుకొని లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, అంతే. దానికి క్లోజ్ చేయాలి. నేను ఎందుకు ఈ ట్రేడర్ జర్నల్ క్రియేట్ చేసుకున్నాను అంటే సీ దిస్ గైస్. యూ వాంట్ టు రోట్ ఆర్ యూ వాంట్ టు ప్రింట్ దిస్. మీకు కావాలంటే రాసుకోండి, ఒక బుక్లో డైరీ టైప్ చేసి పెట్టుకోండి. లేదు రాహే కష్టమైతే నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఆల్రెడీ యూట్యూబ్లో వాట్సాప్ లింక్ ఉంది, దానికి పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను ఇది కావాలంటే మీకు సెండ్ చేస్తాను.
I will explain now. Listen carefully. ట్రేడ్ చార్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఐ మీన్ మీరు అది వేసుకోకుండా పర్లేదు, దట్ ఈస్ స్కిప్. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇది మాత్రం పక్క యావది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ XAUSDT, గోల్డ్, డేటు, ఈరోజు డేటు, డ్యూరేషన్, ఐ మీన్ యావ సెషన్లో ఇచ్చేస్తామని చెప్పేసి, మళ్ళీ ఎంత టైంలో చేస్తానో యావ సెషన్లో ఇచ్చేస్తామని చెప్పేసి, రిస్క్ ఫర్ ద ట్రేడ్, ఒక ట్రేడ్కి ఎంత రిస్క్ చేసుకున్నారు, వాళ్ళ రిజల్ట్ ఏంటి అని చెప్పేసి. మళ్ళీ రివ్యూ నోట్ మాత్రం పక్కా కంపల్సరీ గైస్. ఇది మీరు మెయింటైన్ చేస్తే నెక్స్ట్ ట్రేడ్లో మీరు ఏం తప్పు చేయకూడదు, ఏం చేస్తారు అనేది మీకు తెలుస్తుంది. ఓకే, మీరు ట్రేడ్లో ఎందుకు ఎంటర్ అయ్యారు, వై యూ వాంట్ టు ఎంటర్ దిస్ ట్రేడ్, దాన్ని మీరు మీరే క్వశ్చన్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నువ్వు నీ రూల్స్ ఫాలో చేసావా లేదా, అది ఇంపార్టెంట్ గైస్. మీరు రూల్స్ ఫాలో చేయలేదు అంటే యూ కాంట్ డూ ఎ ట్రేడ్ ఎనీమోర్, అంతే. మళ్ళీ నువ్వు అన్నీ ఫాలో అయినాక ఓకే, నువ్వు నెక్స్ట్ ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది రాసుకోండి, ఇచ్చేసుకోండా. మళ్ళీ సైకాలజీ ట్రక్కర్ అంటే ఇదేమంటే ఇక ఎమోషనల్ స్టేజ్ అసెస్మెంట్ ఉంటుంది కదా, ఫోకస్. అంటే ఈ ఫోకస్ 5 to 5 ఏమైనా వస్తే యు ఆర్ ఏ గుడ్, అంటే బాగా ఎక్సలెంట్గా చేస్తాను అని చెప్పేసి. 1 to 3 ఏమైనా వస్తే ఐ మీన్ నువ్వు ఇంకా రియల్ అకౌంట్స్ ట్రేడ్ చేయకి నువ్వు ఇంకా ఎలిజిబుల్ కాదు అని. ఓకే, సేమ్ ఇది అంతే. ఫార్వర్డ్ మెథడింగ్స్, ఎస్ ఆర్ నో. నువ్వు రిస్క్ బిఫోర్ ఎంట్రీ నువ్వు రిస్క్ ఫిక్స్ కావాలా, దానికి ఎస్ ఆర్ నో. మార్కెట్ డిసిషన్స్ ఎస్ ఆర్ నో. మళ్ళీ లాస్ ప్రాఫిట్ ఎస్ ఆర్ నో చేసుకునేసి నీకు ఎమోషన్ నుంచి నువ్వు ట్రేడ్ తీసుకొని అయిపోతావు. ఐ మీన్ లాస్ అయినావా, ప్రాఫిట్ అయితే లాస్ అయితే ఎమోషన్ తీసుకొని లాస్ అయినావు, ఎమోషన్ నీకు ప్రాఫిట్ అయినావు అని చెప్పేసి. మళ్ళాక సమ్టైమ్స్ ఏమవుతుందంటే ప్యానిక్ సెల్ చేస్తారు, ప్యానిక్ బై చేస్తారు, అది సెకండ్ వన్ ఫిల్ చేసుకోండా. మళ్ళీ నెక్స్ట్ సెక్షన్కి నువ్వు ఇంప్రూవ్ చేసుకున్న స్కిల్స్ సేమ్ అంతా అదే ఉంటుంది. డేటు నువ్వు ఎన్ని ట్రేడ్, వీక్లీ అంటే ట్రేడింగ్ వీక్ డేట్స్ అంటే ఎప్పటి నుంచి, ఎగ్జాంపుల్లో 1 to 7, 7 to 14 ఆ టైపు ఇక్కడ డేట్ ఎంటర్ చేసుకొని టోటల్ ట్రేడ్స్ ఎన్ని ట్రేడ్స్ అండ్ ఒక 1 వీక్కి అరౌండ్ ఒక 5 to 6 ట్రేడ్స్ ఆర్ 14 ట్రేడ్స్ అయినా 14 ట్రేడ్స్ వేసుకొని విన్నింగ్ ట్రేడ్స్ అన్ని 14లో మ్యాక్సిమం యూ వాంట్ టు విన్ 10 or 11 విన్నింగ్ ట్రేడ్స్, లాసింగ్ జస్ట్ 2 or 3. మళ్ళీ బ్రేక్ ఈవెంట్ రేట్స్ అన్ని, ఐ మీన్ బ్రేక్ ఈవెంట్స్ అంటే ముందు చెప్తాను. మళ్ళీ మీ విన్నింగ్ రేట్స్ ఎంత, యావరేజ్ రిస్క్ పర్ ట్రేడ్, మీరు రూల్స్ ఫాలో అయ్యారా లేదా, ఎస్ ఆర్ నో వచ్చేసేసి. మళ్ళీ బెస్ట్ ట్రేడ్ ఆఫ్ ది వీక్ అంటే ఆ వీక్లో బెస్ట్ ట్రేడ్ అవ్వదు దీనికి, అండ్ ఎలా, వై, ఎందుకు. అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ ది వీక్ అంటే ఆ వీక్లో మిస్టేక్ ఏం చేసినావు, ఎందుకు చేసినావు, ఆ వీక్ అంతా ఏం చేసి ఆ వీక్లో ఏం ఇంప్రూవ్ చేసుకుంటుంది అని చెప్పేసి. సేమ్ ఇది వీక్లో ఎంత వస్తుందో మంత్లీ కూడా అదే ఉంటుంది, సేమ్ అంతా అట్లే ఉంటుంది. లాస్ట్ వచ్చి మాత్రము నువ్వు డిసిప్లైన్ అయిండవా లేదా అని చెప్పేసి ఎవ్రీ పేజ్కి ట్రేడర్ సిగ్నేచర్ డేట్ ఉంటుంది, అది పక్కా ఫాలో కాకుండా. ఇది మీరు ఇది మీరు పక్కా ఇది రాసుకోవద్దంటే పక్కా ఇది ప్రింట్ తీసుకొని ఒక సైడ్లో పెట్టుకొని డే బై డే డేట్స్ వేసి మీరు ఎంటర్ అయితే ఆ పేర్స్ నేము, బై అండ్ సెల్, ఎంట్రీ ప్రైస్, స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్, రిస్క్, ఇది పక్కా మీరు నోట్ చేసుకొని పోకుండా మీరు డే బై డే పక్కా ఇంప్రూవ్ అవుతారు. ఓకే, డోంట్ మిస్ గైస్. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చి అకౌంట్స్ మీరు ఐ మీన్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏకంగా డైరెక్ట్ రియల్ అకౌంట్ స్టార్ట్ చేయండి. నేను ఐ మీన్ నెవర్ టెల్ దట్, బట్ యూ వాంట్ టు ప్రాక్టీస్ వెల్. ఫస్ట్ మీరంతా బాగా ప్రాక్టీస్ చేసి డెమో అకౌంట్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత హౌ టు ట్రేడ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిఎంని వాట్సాప్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేసినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డే బై డే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా పర్లేదు, ఐ విల్ హెల్ప్ యూ. డే బై డే ఐ మీన్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్లో వచ్చి మెసేజ్ చేయండి, మాకు ఇట్లా ఉంది ఏమన్నా చెప్పండి అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ టు ఆల్. ఓకే వైస్, బాయ్ బాయ్.